హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ అయితే చూసేద్దామండి. మామిడికాయ పచ్చడి పెట్టాం కదా, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే గనక మీరు దీవెన అఫీషియల్ ఛానల్లో ఉంటుంది మ్యాంగో పికిల్, తప్పకుండా చూడండి. ఈ రోజుకైతే 3వ రోజు అయిపోయిందనమాట. సారీ, 3వ రోజు కాదు, 4వ రోజు. 3వ రోజు మంగళవారం వచ్చిందని కదపకూడదంటే కదపలేదనమాట మేము. తర్వాత 4వ రోజు అయితే స్నానం చేసేసి పచ్చడి అయితే కలుపుతున్నాము. మధ్యాహ్నం అన్నం తినే టైంలోనే కలిపాను, ఎందుకంటే అన్నం తినేటప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు కదా రైస్లో కూడా మనకి ఎలా ఉంది అనేసి. పచ్చడి మాత్రం సూపర్గా వచ్చింది. ముక్క అయితే ఎంత టేస్టీగా ఉందో. మేము చెప్పాం కదా ఆల్రెడీ, మేము ఈ కాయలే పెడతాము, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనేసి. పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పగా చాలా బాగా వచ్చింది. ఆయిల్ అంత ఉంది కానీ పైన కలిపిన తర్వాత మొత్తం గ్రేవీ లాగా అయిపోయింది. అంటే మా టేస్ట్ తగ్గట్టుగా ఉందన్నమాట. రెగ్యులర్గా మేము ప్రతి సంవత్సరం ఎలా పెడతామో ఎలా తింటామో మా టేస్ట్ తగ్గట్టుగా పచ్చడి ఉంది. ఎలా చేసామో తెలియాలంటే చూడండి తప్పకుండా. దీవెన అఫీషియల్ ఛానల్లో ఉంటుంది. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇంతవరకు పచ్చడి పెట్టుకోకపోతే కనుక చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాము. మామిడికాయ పచ్చడి అంటేనే ఇంకా స్టవ్ ఆన్ చేయకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. స్టవ్ ఆన్ చేయకుండా చేసినా సరే 1 year పాటు నిల్వ ఉంటుంది. ఇది ఒక మ్యాజిక్ కదా. ఎట్లుంది పచ్చడి? పచ్చడి బాగుంది, టేస్ట్ చాలా బాగా వచ్చింది. రోజు తింటున్నాం మేము. ఒక చిన్న జాడీలోకి అయితే సపరేట్గా తీసా అనమాట. నేను తినట్లేదు కానీ డైలీ మా అమ్మ తింటుంది డైలీ. ఈయన 2-3 days తిన్నారు, ఇంకా అప్పటి నుంచి తినట్లేదు అనమాట. నేను మాత్రం డైలీ మా దీవెన్ బాబు కూడా ఈ సంవత్సరం ఏందో రోజు డైలీ ఒక ముక్కేసుకొని వాడు మామిడికాయ పచ్చడితోనే తింటుండే, అంత బాగా నచ్చింది. ఫస్ట్ అయితే మామూలుగా అసలు సాల్ట్ కలపక ముందుకే చెక్ చేసామండి. అంటే పచ్చడి కలిపిన తర్వాత ఉప్పు ఇంకేమి చూడలేదనమాట. రైస్లో వేసుకొని ఫస్ట్ ఎలా ఉంది, ముందే వేయకూడదు కదా. మనం ఇలా నాలుగుతో కొంచెం చట్నీ తీసుకొని టేస్ట్ చేసి తెలియదు, కొంచెం ఉట్టి తింటే ఉప్పుగానే అనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది కానీ కొంచెం లైట్గా ఉప్పు పడుతుందని చెప్పారనమాట. అందుకే నేను ఉప్పు కలిపాను, మళ్ళీ ఉప్పు కలుపుతున్నాను. పచ్చట్లో ఉప్పు ఎప్పుడైనా సరే కొంచెం ఎక్స్ట్రాగా తెచ్చుకోవాలి. మనకి కేజీ పట్టిద్ది అనుకొని కేజీ తెచ్చుకోవద్దు. 1.5-2 కిలోలు తెచ్చుకున్న తర్వాత వంటలోకైనా వాడుకోవచ్చు. మెయిన్ ఏంటంటే పచ్చడి పెట్టేటప్పుడు వీలున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో పెట్టేటప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు, రాళ్ళుప్పు ఇవన్నీ కూడా బాగా ఎండలో పెట్టి పౌడర్ చేసుకుంటే పచ్చడి గ్రేవీ చాలా బాగా వస్తుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట. ఈసారి ట్రై చేయండి. ఇంకా పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎండ లేకపోతే ఫ్యాన్ గాలికి పెట్టుకోవడమే. అందుకే మేము కొంచెం ఫ్రై చేసామన్నమాట, క్రిస్పీగా అవుతుంది అనేసి. చూడండి, ఇప్పుడు చూస్తుంటేనే వీడియోలో నోట్లో అయితే నీళ్లు ఊరుతున్నాయి అనమాట. అంత బాగా వచ్చింది చట్నీ అయితే. ముక్కలు అయితే ఎంత బాగా వచ్చి, నాకైతే బాగా పీసెస్ నచ్చాయి. ఇంకా మిగిలినది అయితే ఈ డబ్బాలో పెట్టేశాను కదా ఆ రోజే, అది కూడా కలిపేశాను. అది ఇది ఒకే దాంట్లో వేద్దాం అనుకుంటే మళ్ళీ ఇందులో ఎందుకనేసి నేను ఇంకా గరిటె తీసుకొని డబ్బాలోనే కలిపేశాను. నాకు కలపడానికి కొంచెం కన్వీనియంట్గానే ఉంది. లేదంటే ఒకవేళ జాడీలు వేసేవాళ్ళు అయితే మళ్ళీ బేషన్లో వేసేవాళ్ళు. వెడల్పుగా ఉంది కాబట్టి డబ్బా ఇంకా దాంట్లోనే పెట్టేశాను. ఉప్పు కలిపిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ముక్క వేసి మా వారి మీదనే ప్రయోగం చేశాను అనమాట ఈరోజు అంతా కూడా పచ్చళ్ళు. చూడండి, ఇది సెకండ్ టైం అనమాట. ప్లేట్ పట్టుకొని రెడీగా కూర్చున్నారు ఎప్పుడు వేస్తుందా అని. ఈయనకి అంత ఇష్టం. చింత చిగురు కూర ఉంది, అది తిందాం అనుకున్నా. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూడండి అన్నది. సరే కొంచెం చూద్దాంలే అని ఫస్ట్ తిన్నా. ఈయనతో ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా తక్కువైంది. మళ్ళీ కలిపిన తర్వాత ఇది ఒకసారి చూడమన్నది. సరే అని అది చూసిన. మళ్ళీ ఇంకో డబ్బా ఉందిగా, ఇంకో డబ్బాలో దాంట్లో సరిపోయిందో లేదని ఫస్ట్ మళ్ళీ ఒకసారి చూడండి. సరే సరిపోలేదని మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ సరిపోలేదని 4 సార్లు పచ్చడితోనే తిన్నారు. లాస్ట్కి నాకు భయం వేసింది, అమ్మో మా ఆయన ఎక్కువ ఉప్పు తింటారనమాట. మేమైతే నార్మల్గా చెప్పకుండా ఇంకా అట్లా కానిస్తూనే ఉంటాము. ఈయన ఉప్పు చూడమందామా వద్దా అని నాకు భయం వేసింది. ఎందుకంటే మేము వేసిన అసలు నేనే కరెక్ట్గా వేస్తాను, కొంచెం అంటే ఉప్పు కారాలు కరెక్ట్గా వేస్తాను. ఇంకా రెండోసారి కలుపుకోవడానికి ఉండదు కూరలో. మాకు సరిపోయిన తర్వాత అందరికి సరిపోతుంది, ఎంతమంది ఉన్నా సరే. ఈయనకు సరిపోదు. ఈయన ఉప్పు చూడమంటే ఉప్పు కషం చేస్తున్నా ఏంటని నాకు భయం వేసింది. అందుకే నేను కొంచెం లేదు మళ్ళీ కలపాల్సి వస్తుందని నేను ఇంకా రైస్ నేనే పెట్టుకొని మొత్తానికైతే కలుపుకొని తినేసాను. కరెక్ట్గా సరిపోయింది. అంటే 2-3 పిరికెళ్ళు వేయమంటే నేను ఒక 2.5 అట్లా వేసి మొత్తం కలిపి టేస్ట్ చేశాను అనమాట. పచ్చడి వీడియో అయితే అంతటితోటి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మేము డీమార్ట్కి వెళ్ళి మా దీవెన్ బాబు పోయిన సంవత్సరం 2 బ్యాగులు అయిపోయేసాడు, ఒక సంవత్సరంలో 2. మళ్ళీ ఇప్పుడు కొత్తది ఈసారికి పనికి రాదంట, వద్దన్నాడు. నేను తీసుకుపోనంటే పోనంటే మళ్ళీ కొత్త బ్యాగ్ కావాలను, మళ్ళీ కొత్త. అది యాక్చువల్గా ఖరాబ్ అయింది అనుకోండి, ఫస్ట్ అది కలరు మొత్తం పోయి మొత్తం అంతా
మట్టి అంది అంత దుమ్ముగా మాసిపోయింది మాసిపోయింది అనమాట. గీసాడు మొత్తం క్రేయాన్స్ అన్ని గీసి పెన్సిల్ ఈసారి కలర్ఫుల్ గా ఏం తేవద్దు, బ్లాకే తేవాలని చెప్పి బ్లాకే తీసుకొచ్చినాం. ఇంకా ఏదైనా ఏం కనిపించదు దీంట్లో అని చెప్పి డిమార్ట్లో తీసుకొచ్చినాం. దాని ప్రైస్ వచ్చేసి 999, ప్రైస్ 999 అంటే 999 రూపాయలు, ₹1 తక్కువ, ₹1000. కాకపోతే దీనికి మళ్ళీ 1 year వారంటీ కూడా కార్డు ఇచ్చేది అనమాట. 12 నెలల లోపు మనకి బ్యాగ్ ఏమన్నా అయితే సర్వీస్ సెంటర్ కి ఫోన్ చేసి జిప్పు పోయినా చినిగినా కలర్ షేడ్ అవుట్ అయినా సరే తెగిపోయినా తీసుకోవచ్చు. అది ఎత్తుకొని ఆ కంపెనీ ఎక్కడ ఉందో, ఆ షోరూమ్ ఎక్కడ ఉందో అవి ఎత్తుకొని పోయేసరికి ఇక్కడ కుట్టించుకోవచ్చు మనం. ₹10 ₹20 ఇస్తే అది ₹100 పెట్రోల్ వేసుకొని పోవాలి దానికి. ఎందుకైనా మంచిదని సేఫ్టీగా బిల్లు దాసాను. ఇంకా పిల్లల కోసం వాటర్ బాటిల్స్ కూడా తీసుకొచ్చాను. ఈసారి అయితే స్టీల్ వే తీసుకున్నాము. ప్లెయిన్ గా స్టీల్ అయితే ఏం బాగుంటది అనేసి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా కనిపించాయి అనమాట. డిమార్ట్ లో చాలా మంది ఇవే తీసుకెళ్తున్నారు పిల్లలకి. నచ్చినాయి, మేము కూడా ఇవే తీసుకొచ్చాము. ఎందుకంటే ఇంత ప్లెయిన్ స్టీల్ ఆల్రెడీ ఇంట్లో ఉందన్నమాట. ఇంకా అది ఎందుకని మా దీవెన మాకు బయటికి వెళ్ళొస్తే చాలు. చిన్నప్పుడు మేము చేసినట్టే గుర్తొస్తుంది. ఎవరైనా రాగానే బయటికి వెళ్ళి ఉరకడం, ఏదైనా అందుకోవడం చేతిలోది. బిస్కెట్స్ లాంటివి, చాక్లెట్స్ లాంటివి తెస్తారని తెచ్చాము. అప్పటికి జలుబు ఉన్నా కొంచెం ఏంటది ఫ్యూజ్ 2 తీసుకొచ్చాము, చెరొకటి. వాళ్ళ అక్క తినేదాకా వాడు తిండి, ఎందుకంటే వాడిది అయిపోయిన తర్వాత వాళ్ళ అక్కని బతిలాడాలని వాడి బాధ అనమాట. నాప్కిన్స్ అయితే ఒక కట్ట తీసుకొచ్చాము, కుప్ప. ఇంత మంచి నాప్కిన్ మా వారు కొత్త బండి కొన్నాం కదా, తుడవడానికి వాడుకుంటారంట. అదే ఎంత పడింది, ₹90 ఏం పడింది. 70 ఇవి, ₹70 అది పడింది. ₹35 ఇవి పడ్డాయి. ఆల్రెడీ మాకు ఇలాంటి టవల్స్ ఉన్నాయి, సేమ్ కలర్స్ కూడాను. ఇంట్లోకి ఒక 2, ఇంకా వీళ్ళకి ఒక 2 తీసుకొచ్చాను. అంటే ఒకటి వాష్ చేసిన నెక్స్ట్ డేకి మళ్ళీ లంచ్ బాక్స్లో పెట్టడానికి, బ్యాగ్లో పెట్టడానికి మళ్ళీ కావాలనేసి వాడు కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మా దీవెన పడుకున్నప్పటికీ నేనే ముందు కలర్ సెలెక్ట్ చేసుకుంటాను, ఏదేది కావాలో అన్ని కలర్ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. 2 ఇవి ఎందుకని అడుగుతున్నాడు. ఇవి జలుబు చేసినప్పుడు ముక్కది తుడుచుకోవడానికి చిన్నవన్నమాట. ప్యాకెట్ వచ్చేసి ₹40 పడింది. మొత్తం 4 వచ్చాయి దాంట్లో. ఇవి వచ్చేసి ఈ నాప్కిన్స్ ఒక్కొక్కటి ₹35 వచ్చింది. బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. లాస్ట్ టైం వాటికంటే కూడా బాగుంది. ఇవి మాత్రం తక్కువ ఉన్నాయి, తీసుకోండి వెళ్తే కనుక. అందులోనే ఫుల్ క్రీమ్ మిల్క్ పాల ప్యాకెట్లు కూడా తీసుకొచ్చాము, బాటిల్స్ తీసుకొచ్చాము, నాప్కిన్ తీసుకొచ్చాము. మా వారి బండి తుడుచుకోవడానికి ఒక నాప్కిన్ తీసుకొచ్చాము. ఇంకేం తీసుకొచ్చాము, బ్యాగ్ తీసుకొచ్చాము. కొన్ని తీసుకొని మళ్ళీ అక్కడే వేసి వచ్చినాం. మా వారు చెప్పులు సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం తీసుకొని 2-3 జతలు ఆడబెట్టి ఇప్పుడేం వద్దులేపా అని డబ్బులు ఇప్పుడు ఎందుకు 3 జతలు అవసరం అన్న 2 తీసుకున్నారు. 2 ఏం వద్దులేపా అని అటు తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి కదా అని అసలు తీసుకోలేదన్నమాట. అట్లుంటది. ఇంకోటి కూడా తీసుకొని మళ్ళీ అక్కడ వేసి వచ్చినావు. నువ్వు ఏదో తీసుకున్నావు అక్కడ వేసి వచ్చినావు. నేనేదో తీసుకున్నాండి, నాకు గుర్తులేదు. నీవే కాదు, అటు చాలా మంది చాలా చేస్తారు. కౌంటర్ దగ్గరికి వచ్చి కూడా బిల్లు చేసినప్పుడు కూడా తీసి పక్కన పెడతారు. అది చాలా డీమార్ట్లు అట్లా జరుగుతూ ఉంటాయి. సరుకులు మాత్రం అనుకున్నవన్నీ తీసుకొస్తాం, కానీ ఎక్స్ట్రా ఖర్చులు ఎందుకనేసి తీసుకునేటప్పుడు తీసుకోవాలనిపిస్తుంది. ఒక 2 అడుగులు వేసిన తర్వాత ఆ ట్రే పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత అవసరమా, ఇది బిల్లు ఎంత అవుతుందో, అంత అవసరం లేదులే అనేసి మళ్ళీ పక్కన పెట్టేస్తాను. ఎన్నిసార్లు వేసినావు మేము అలాగా? మీలో ఎవరైనా ఉన్నారా? మొత్తం తీసుకుంటే మంచిగా హ్యాపీగా తీసుకొని ఎగ్జైట్మెంట్ తోటి తర్వాత తీసి దగ్గరికి రాగానే అక్కడో ఇక్కడో పడేస్తూ ఉంటారు. ఏదో తీసేసా నేను, గుర్తులు, ఇది అవసరమా, అంత అవసరమా అని తీసేసా. ఏంటది, కంబాక్సెస్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఆల్రెడీ దీవెనకు వద్దన్నది 3 ఉన్నాయని. మళ్ళీ వీడి కొత్తది తీసుకొచ్చావు అనుకోండి, అంటే మామూలుగా మళ్ళీ అక్కడ తీసుకొచ్చావు అనుకో దీవెన ఫీల్ అవుతుంది అనేసి. ఇంకోటి ఏంటంటే మా దీవెన్ బాబుకి పాకెట్ మనీ ఇస్తాం అనమాట డైలీ, దీవెనకి దీవెన్ బాబుకి. వాడు బ్యాగులు ఖరాబ్ చేస్తున్నాడు, వాడు కొత్తది కొనిస్తారు, నేను అలా ఉంచుకున్న, నాకు ఇదే పనిష్మెంట్ అని మా దీవెన అనింది. అప్పుడు ఏం చేసామంటే దీవెన్ బాబుకి ₹1000 దీవెనకు ₹1000 అయ్యేంత వరకు దీవెనకి డబ్బులు ఇవ్వద్దని మేము డిసైడ్ చేసామన్నమాట. నీ బ్యాగ్ మందా నువ్వే ఏమంటారు దాన్ని మైనస్ చేసుకో, అక్కకు సేవ్ అయ్యేంత వరకు 1000 నీకు ఇచ్చేది లేదని అంటే, అట్లా ఎట్లుంటుంది, నా బ్యాగ్ చినిగింది అని అంటే, అయితే నేను కూడా చింపుకుంటే నాకు కూడా కొని అని దీవెన. కాకపోతే అట్లా చింపుకోదనమాట, చింపినా ఊకోదు. ఈ మధ్య అయితే ఏం కొట్టుకుంటున్నారు అసలు, వీళ్ళు ఆపలేకపోతున్నాం చూడండి. నాకు తలనొప్పి వచ్చేసి ఓపుకుండదు, అంత టైం ఉండదు. అదనమాట. మొన్న అయితే మేము దీవెన్ బాబుకి దీవెనకి నేనైతే అట్టలేసాను. ఈ రోజు వాళ్ళ నాన్న పేరు రాసి స్టిక్కర్స్ అంటిస్తున్నారు. చాలా కష్టమైన పని చేస్తున్నారు పాపం, స్టిక్కర్స్ అంటిస్తున్న ఏం రాయడం.
ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ ఫ్రైడే రోజు అనమాట. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. పిల్లల్ని పంపించేసిన తర్వాతనే వీళ్ళకి స్కూల్ వచ్చేసి 8:30 to 4 వరకేనండి. శ్రీనగర్ కాలనీలో గౌతమ్ మోడల్ స్కూల్ అనమాట. ఈరోజు ఫస్ట్ డే వెళ్ళారు. ఇంకా ఆల్రెడీ మొన్న ఒకసారి వెళ్ళేసి వచ్చాము కాసేపు కూర్చొని. ఆ తర్వాత ఇంక ఈరోజు పంపించాను. ఫ్రైడే సాటర్డే వెళ్తే సండే మండే హాలిడే వస్తుంది కదా, వెళ్ళారనమాట. అలాగే వాళ్ళు వెళ్ళిన తర్వాత టీ పెట్టుకొని తాగుతున్నాము. నాకు పూజ అదంతా అయిపోయిన తర్వాత. దాంట్లో ఏముంది చూడండి, ఇంకో పాల ప్యాకెట్ ఉంది, బటర్ ఉంది, ఇంకా పన్నీర్ ఉంది. కొంచెమే ఉంది పన్నీరు. దీవెన్ బాబు పన్నీర్ రోల్ చేయమన్నాడు కానీ మర్చిపోయాను పాప, రేపు చేసి ఇవ్వాలి. ఇంక ఇక్కడ వచ్చేసి పాల ప్యాకెట్ అది కూడా కట్ చేసి దీంట్లో వేసాను. పాలైతే తోడుపెట్టేస్తున్నాను అనమాట. నిన్న ఈరోజు ఇంకా కొన్ని దోశ వేసుకున్న గిన్నెలు అయితే ఉన్నాయి. టిఫిన్ తినేసాం కానీ టీ పెట్టుకోలేదన్నమాట, ఆకలేసింది. ఫుల్ క్రీమ్ మిల్కే వాడతాను. నార్మల్ ప్యాకెట్ తీసుకొస్తే అస్సలు టేస్ట్ ఉండట్లేదు. పెరుగు తోడు పెట్టినా సరే, టీ తాగినా సరే చప్పగాను కొంచెం ఏమంటారు ఎగుటెగుట్లాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఏ టేస్ట్ లేదు, ప్లెయిన్గా ఉంటుంది. ఇదైతే కొంచెం తీయగా ఉంటుంది, మీగడ వస్తుంది, పెరుగు తోడేసుకున్న టేస్ట్ బాగుంటుంది, వెన్నపూస వస్తుంది కాబట్టి. చూడండి ఇప్పుడే తుడిచాను, మళ్ళీ రెండోసారి తుడుస్తున్నా. అదొక ఫోబియా అనమాట. అదొకటి, ఇంకెంత చెప్పినా అది మారదనుకోండి. మీరేం టిఫిన్ చేశారు ఈరోజు? రేపేం చేయబోతున్నారు? దోసపిండి ఉంటే ఆల్రెడీ 2-3 రోజులు అదే చేస్తాము. పొద్దున పిల్లల లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పప్పు వండాను. వీడియో ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఈరోజు వాళ్ళు రెడీ చేయడం, జడలు వేయడం అదే సరిపోయింది హడావుడిగా. ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. ఒకరోజు ఫుల్ డే వాళ్ళు లేచిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేంత వరకు మా దీవెన్ బాబు ఎలా సతాయిస్తాడో మీకు చూపిస్తాను. చూడండి, వాళ్ళు లేచిన తర్వాత కంపల్సరీ కనీసం ఒక 15 నిమిషాలు 10 నిమిషాలన్నా కూర్చోవాలన్నమాట. వాడి బ్రెయిన్ అప్పుడు యాక్టివేట్ అయ్యి అప్పుడు లేచి బ్రష్ అయ్యి దీవెన్ అని చెప్తే అప్పుడు చేస్తాడు. మొత్తానికైతే ఇంకా ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మార్నింగ్ అయితే నా పని 9:30 వరకు అయిపోయింది. మామూలుగానే అయితే హాలిడేస్లో అయితే పిల్లలు 10 వరకు 10:30 వరకు లేచేవాళ్ళు కాదు. ఇంకా స్కూల్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు తొందరగా లేగిస్తే నాకు కూడా తొందరగా పని అయిపోద్ది అనమాట. ఇంకా నాకు వీడియోస్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, వారు నేను కలిసి ఈ పనులు ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రా పనులు ఇవి, ఎక్స్ట్రా కాదు మెయిన్ పనులే అవి. ఇవన్నీ ఎక్స్ట్రా పనులు. అయిపోయింది, బట్టలు వేసేసాను మిషన్లో. కాకపోతే అది ఇప్పుడే వచ్చిందనమాట. లాక్ అయితే రాదు, కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే వస్తుంది. ఇంకా తీసుకొని బట్టలు అయితే ఆరేసుకోవాలి. ఈలోపు గిన్నెలు ఉన్నాయి కదా, క్లీన్ చేద్దామనేసి చేస్తున్నాను. ఎప్పటికప్పుడు తోమేస్తే కొన్నే ఉంటున్నాయి, ఈజీగా అనిపిస్తుంది. మనం తోముకుంటే కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అనమాట. కాకపోతే నిజంగా ఏంటంటే ఖమ్మంలో నాకు అస్సలు నచ్చలేదు గిన్నెలు తోమేవడ. నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు వీడియోస్లో కూడా, అస్సలు నచ్చలేదు అనమాట. మళ్ళీ నాకు డబుల్ పనే అయ్యేది అక్కడ. కొంచెం లేట్ అయినా ఇబ్బంది అయినా మనకి మనం తోముకోవచ్చు, కానీ కొంచెం గిన్నెలు ఎక్కువగా ఉండి బిజీగా ఉంటే మాత్రము నాకు కుదిరినప్పుడు మాత్రం కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఆల్రెడీ బట్టలు నిన్న వేసినవి ఉన్నాయి, ఇంకా ఈరోజు కూడా ఏ రోజు ఆ రోజు వేసేస్తున్నాను. అందుకే కొన్నే ఉంటున్నాయి, కొన్ని అంటే కొన్ని కాదు. చూడండి 2 దండాలు నిండా అవుతాయి. గాలి మాత్రం ఎంత చల్లగా వస్తుంది పొద్దున్నే. ఇప్పుడు టైము 9:30 అయింది. ఆల్రెడీ నిన్నటి బట్టలు తీసేసుకొని మళ్ళీ ఈరోజు వేసుకోవాలి. మాకు బయట ఉంటుంది, లోపల బాల్కనీలో కూడా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్నవి నాప్కిన్స్ లాంటివి గాలికి కింద పడకుండా ఉండేవి అవైతే వేస్తాను అనమాట. ఫ్రిడ్జ్ దగ్గర, టీవీ దగ్గర ఉండే నాప్కిన్స్, పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళేవి, పిల్లలవి చిన్న చిన్నవి అండర్వేర్స్ అలాంటివి ఉంటే బాల్కనీలోనే వేసేస్తాను. మెయిన్గా తుడుచుకున్న టవల్స్ ఇంత దూరం వచ్చి వేయలేము కదా, టవల్స్ ఒకటి కూడా అక్కడే ఆరేస్తాం అనమాట, తడిచినవి ఏదన్నా ఉంటే కనుక. ఇంకా నెక్స్ట్ బెడ్షీట్లోనే అది వచ్చింది పిల్లో కవరు. ఇది మొన్ననే వేసాను, ఇంకా 2 days అయిపోయింది అనేసి బెడ్షీట్ అయితే చేంజ్ చేశాను. ఇది వేస్తే అస్సలు అవ్వట్లేదు. 4 వైపులా ముళ్ళు వేసాను, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ముడి వేసేసి దాంట్లో లాస్ట్కి ఇలా దోపేసామంటే కొంచెం గ్రిప్ లాగా ఉంటుందన్నమాట. 4 వైపులే, మధ్యలో మాత్రం ఇట్లా ముడతొచ్చేస్తుంది కానీ కొంచెం ఆగుతుంది ముడి వేస్తే. ఇంకా ముడి అలాగే ఉంచేసాను. మళ్ళీ తీసి మళ్ళీ వేయాలంటే కొంచెం బెడ్షీట్ కొత్తది, కొంచెం సిల్క్ మిక్స్ అయింది దీంట్లో, కాటన్ సిల్క్ మిక్స్ అయింది అనమాట. చాలా టైం పట్టింది ముడేయడానికి అనేసి మళ్ళీ తీయలేదు. ఇంకా ఫైనల్గా అయితే
వీడియో కంప్లీట్ అయిపోయింది, నా పని కూడా కంప్లీట్ అయిపోయింది. వంట చేసేది కూడా లేదు, పిల్లలకి మార్నింగ్ బాక్స్ కట్టారు కదా, మాకు కూడా అప్పుడే చేసేసాను.